హాయ్ హలో నమస్తే. నేను మీ శివప్రసాద్. వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్. మనం ఇప్పుడు తాడేపల్లిగూడెంలోని హ్యాపీ కిడ్స్ అనే స్కూల్ వద్ద ఉన్నాం. ఈ స్కూల్‌ను శ్రీలేఖ అనే ఒక మహిళ సాధికారత కోసం ప్రయత్నించే ఒక మహిళ స్థాపించింది. అసలు ఈ స్కూల్ స్థాపించడానికి కారణం ఏమిటి? ఆ విశేషాన్ని ఇప్పుడు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మీరు స్కూల్ ఎందుకు స్థాపించాలనుకున్నారు? అది ప్రాథమిక విద్య అంటే చిన్న పిల్లల నుంచి సంవత్సరం పిల్లల నుంచి ఎందుకు స్థాపించాలనుకున్నారు? ఆహ్, నాకు ఒక పాపుందండి. షీ ఈజ్ 4 ఇయర్స్ ఓల్డ్. తన్ని తాడేపల్లిగూడెంలో అంటే యాస్ ఎ మదర్ జాయిన్ చేద్దామని చెప్పి నేను చాలా స్కూల్స్ తిరిగాను. బట్ అంటే నాకున్న రిక్వైర్మెంట్స్ మీట్ అయ్యేలాగా నాకేది కనిపించలేదు. బట్ ఫస్ట్ నుంచి నాకు ఎర్లీ ఎడ్యుకేషన్ ఈజ్ ఐయామ్ వెరీ ఫాండ్ ఆఫ్. నాకు చాలా ఇష్టం. ఈ థాట్ నాకెప్పుడూ ఉండేది. బట్ లార్జ్ స్కేల్‌లో పెడదాము అని అనుకునేవాళ్ళము. సో, వై నాట్ వి స్టార్ట్ సంథింగ్ అని చెప్పి ఒక ఐడియా వచ్చి అక్కడి నుంచి స్టార్ట్ చేసాం. సో, ఒక హౌస్, ఒక ఫ్లోర్, ఒక రెంట్ తీసుకొని వి స్టార్టెడ్. చాలా మంది మిస్‌కన్సెప్షన్ ఏంటంటే, ఎడ్యుకేషన్ అంటే చిన్నప్పటి నుంచే రాసేయాలి, చదివేయాలి అనుకుంటారు. బట్ 5 ఇయర్స్ లోపు పిల్లలకి మైల్‌స్టోన్స్ ఉంటాయండి. అంటే ఏజ్ అప్రోప్రియేట్‌గా. వాళ్ళు ఇప్పుడు పాకడం, కూర్చోవడం, నుంచోవడం ఎలాగో, అలాగే లెర్నింగ్‌లో కూడా ఉంటాయి. బట్ అవేమీ తెలియకుండా వెంటనే అందరితో పాటు మా వోళ్ళు చదివేయాలి, రాసేయాలి అనుకుంటారు. పిల్లల్లో ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంకి చెరిష్ అవుతారు. అది మనం ఎవరు చెప్పలేము ఎప్పుడవుతారని. బట్ వాటికి మటికి మనం డెఫినిట్‌గా హెల్ప్ చేస్తే అవి కొంచెం బెటర్ వేస్‌లో ఔట్‌కమ్ ఉంటుంది. దాని మీద ఆ కాన్సెప్ట్‌తో మాంటిసోరీ మెథడ్ అనేది ఇంట్రొడ్యూస్ చేద్దాం అని చెప్పి మేము ప్లాన్ చేసాం. మా మేమిద్దరు సిస్టర్స్. మా సిస్టరొచ్చి షీ ఈజ్ డాక్టర్ శ్రీవిద్య. తను సై సైకియాట్రిస్ట్ అండ్ సేమ్ టైమ్ మళ్ళీ చైల్డ్‌లో స్పెషలైజేషన్ చేశారు. సో, నేను తనని కన్సల్ట్ చేసి ఎలా చేస్తే బెటర్ అనే కాన్సెప్ట్ మీద వి డివైస్డ్ అవర్ ఓన్ కరిక్యులమ్. అంటే అసలు మిగతా స్కూల్స్ అంటే తాడేపల్లిగూడెంలో దగ్గర దగ్గర 4-10 స్కూల్స్ కట్టడం, మూసేయడం జరిగింది. 1, 2 రన్ అవుతాయి. మిగతా స్కూల్స్‌కి మానేసి మీ స్కూల్ మానేయడం కాదు. కాకుండా మీ స్కూల్‌కి వస్తే ఏంటి స్పెషాలిటీ మీ స్కూల్‌లో? ఓకే. ఐ డోంట్ వాంట్ టు కంపేర్ విత్ ఎనీవన్. బట్ నేనేం ఆఫర్ చేస్తున్నాననేదైతే ఐ కెన్ టెల్ ఇట్. మెయిన్ నా మోటో ఏంటంటే వి లైక్ ప్రతి చిల్డ్రన్ డిఫరెంట్ అండి. సో, వాళ్ళు జాయిన్ అయ్యాక నేను ఒక 1 వీక్ చెక్ చేస్తాను. సో, హౌ దే ఆర్ బిహేవింగ్, ఎలా ఉన్నారు, వాళ్ళకి ఏమేం డెవలప్ అయ్యాయి, వాళ్ళలో ఇంకా ఏమేం రావాలి అనేది. సో, దాన్ని బేస్ చేసుకొని యాక్టివిటీస్ అనేవి సెపరేట్‌గా చేపిస్తాం. అంటే ఇప్పుడు వీళ్ళు ఎల్‌కేజీ కాబట్టి క్లాస్ మొత్తానికి ఒకటే యాక్టివిటీ చేయించాలనేది దట్స్ నాట్ అవర్ కాన్సెప్ట్. కొంతమందికి దే లాగ్ ఇన్ అంటే ఐడెంటిఫైయింగ్ కలర్స్. కొంతమందికి కలర్స్ అంత రావు. కొంతమందికి స్టిమ్యులసెస్ సరిగ్గా ఉండవు. కొంతమంది ఒక ప్లేస్‌లో ఎక్కువసేపు కూర్చోలేరు. అంటే వాళ్ళ కాన్సంట్రేషన్ ఎక్కువుండదు. సో, దానికి రిగార్డింగ్ బెటర్‌గా ఉండాలంటే ఏం యాక్టివిటీస్ చేయించాలో అవి చేపిస్తాం. సో, ఎవ్రి చైల్డ్ ఈస్ డిఫరెంట్ అనే కాన్సెప్ట్‌ని నేను బాగా నమ్ముతాను. అదే పేరెంట్స్‌కి కూడా బాగా నచ్చిందండి. మీరొక్కళ్ళే అంతా చేయలేరు కదా! మీ టీచింగ్ స్టాఫ్ అయినా బయట నుంచి తీసుకోవాలి. వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్ ఉంటుంది? ఓకే. రిగార్డింగ్ టీచర్స్ మటికి నేనొకటి చెప్తానండి. మన దగ్గర మనీ ఉంది అంటే డెఫినిట్‌గా మనం ఏమనుకుంటామంటే చాలా పెద్ద సిటీస్ అయితే బెటర్ స్కూల్స్ ఉంటాయి. బెటర్ స్టాఫ్ ఉంటారు అని. ఇక్కడ చాలామంది అంటే దే కెన్ స్పెండ్ ఎ లాట్. వాళ్ళు ఖర్చు పెట్టగలరు. కానీ వాళ్ళ దగ్గర బెటర్ స్టాఫ్ ఎందుకు లేరంటే మనం ఎవరినైనా హైర్ చేసుకున్నామంటే వాళ్ళొస్తారు. దే నీడ్ అరౌండ్ 2,00,000, 3,00,000 సాలరీ. వచ్చినా వాళ్ళంత సాలరీని గుడుంలో ఎక్కడ ఖర్చు పెడతారు? దేర్ ఆర్ నో బెటర్ ఆప్షన్స్. వీకెండ్ వస్తే అంతేముండదు. సో, మన సైడ్ రావడానికి టీచర్స్ అంత ఇష్టపడరు. కాబట్టి ఇక్కడేంటంటే కాంప్రమైజ్ అయిపోతున్నారు. ఓకే. ఇది మన స్టాండర్డ్. ఇక్కడి వరకు మన టీచర్స్ టీచ్ చేయగలరని. కానీ మన దగ్గరే చాలా మంది ప్యాషనేట్‌గా ఉంటారు. కానీ వాళ్ళకి సోర్సెస్ ఉండవు. ఎలా నేర్చుకోవాలి? ఎలా చెప్పాలి? అనేది. సో, నేనేంటంటే వాళ్ళని అలా హూ ఆర్ వెరీ ప్యాషనేట్ నేను ఎంచుకుని వాళ్ళని నేను ట్రైన్ చేస్తన్నాను. అంటే నా స్కూల్‌కి నాకెలా కావాలి అనేది. వి కేమ్ ఫార్ ఫ్రమ్ 5 స్టూడెంట్స్ టు 45 స్టూడెంట్స్. సో, అక్కడే డిఫరెన్స్ మీకు తెలుస్తది. ఎన్ని సంవత్సరాలయిందండి మీరు ఈ సంస్థ స్థాపించి? ఫస్ట్ ఇయర్ ఓన్లీ నర్సరీ రన్ చేసామండి. దట్ ఈస్ ఎక్స్‌క్లూజివ్‌లీ నర్సరీ. ఈ ఇయర్ ఎల్‌కేజీ ఎక్స్‌టెండ్ చేసాం అంతే అండి. ఈ 1 తర్వాత ½ మీకున్న ఇయర్ డెవలప్ అయింది. అయితే వి ఆర్ ప్లానింగ్ టు ఎక్స్‌టెండ్ టిల్ 4థ్ క్లాస్ అండి. బట్ సేమ్ కాన్సెప్ట్. ఓన్లీ ఒక క్లాసే ఉంటది. దేర్ ఆర్ నో ఫర్దర్ సెక్షన్స్. అందులో కూడా వెరీ లిమిటెడ్ పీపుల్. హార్డ్‌లీ 20 మెంబర్స్‌నే తీసుకుంటాము. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్‌పెరిమెంటల్ బేస్డ్. అంటే వచ్చామా, బుక్స్ ఓపెన్ చేసామా, చదువుకున్నామా అన్నట్టు కాకుండా ప్రాపర్‌గా ప్రతీదీ వాళ్ళకి అంటే వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఇచ్చి, వాళ్ళకి ఎక్స్‌పెరిమెంట్స్ ఇచ్చి వాళ్ళు నేర్చుకునేది ప్రాక్టికల్‌గా అప్లై అవుతుందో లేదో చూపిచ్చి నేర్పిస్తాం.
ఇంకా మీరు ఇక్కడ న్యూట్రిషన్‌కి సంబంధించి జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నామని చెప్పారు. అంటే యాహ్! ఎటువంటి జాగ్రత్తలు పోషకాహారం మీద? యాక్చువల్లీ ఐ వాంట్ టు స్పీక్ ఆన్ దట్. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ నేను పెట్టినప్పుడు ఓన్లీ నర్సరీ పెట్టామండి. దట్ ఈస్ హాఫ్ డే. అంటే 12:30కి పంపించేసేవాళ్ళం. బట్ నేను బాగా గమనించింది ఏంటంటే పిల్లలు పేరెంట్స్‌కి ఫుడ్ పెట్టేటప్పుడు స్క్రీన్ టైమ్ అనేది అంటే ఓవర్ ద అయిపోయింది. ఎలా అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఈస్ ఫైన్. అసల బిలో 4 ఇయర్స్‌కైతే మనం ఇవ్వకపోయినా వాళ్ళకేమీ అవ్వదు. బట్ ఏమవుతుందంటే ఐదర్ ఫోన్స్ గానీ, ల్యాప్‌టాప్స్ గానీ, టీవీలో గానీ ఏదో ఒకటి రైమ్సో ఇంకొకటో పెట్టేస్తున్నారు. వాళ్ళేం పెడుతున్నారనేది వీళ్ళకి తెలియని కూడా తెలియట్లేదు. దే ఆర్ జస్ట్ అంటే మింగేస్తున్నారంతే. అండ్ పేరెంట్స్‌కి కూడా వాళ్ళు తినడం చాలనుకుంటున్నారు తప్ప ఫుడ్ ఎంజాయ్ దాన్ని చేయట్లేదంటారు. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. అండ్ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వీళ్ళకి తెలియట్లేదు. ఎందుకంటే మీరు పిల్లలకి ఎలా ఉంటదంటే అండి ఎవ్రీథింగ్ ఈస్ ప్యాటర్న్. మీరు రోజు ఒకే టైంకి భోజనం పెట్టారనుకోండి, ఒక వారం రోజులకి ఆ టైంకి వాళ్ళకి ఆకలేస్తది. అంటే దే విల్ గెట్ రిలేషన్ అన్నమాట. మీరు తినేటప్పుడు ఏ ప్రాక్టీసెస్ అయితే ఫాలో అవుతున్నారో నెక్స్ట్ టైము వాళ్ళు స్క్రీన్ చూసిన ప్రతిసారి వాళ్ళకి ఆకలేస్తది. అంటే రిలేషన్ ఉంటది దేనికన్నా సరే. సో, ర్యాండమ్‌గా స్నాక్స్ తెచ్చుకొని తినడము, ఆర్ ఎల్స్ డ్రింక్ తెచ్చుకొని తాగడము, బింజ్ ఈటింగ్ స్టార్ట్ అవుతది అక్కడి నుంచి స్లోగా. మనం తినేటప్పుడు స్క్రీన్ ఎలా కావాలనిపిస్తదో, స్క్రీన్ చూసేటప్పుడు కూడా మనకు ఆకలి కూడా పుడతది. సో, ఆ రిలేషన్ అనేది ఎక్కువైపోతదనమాట డామినెన్స్. అండ్ వర్చువల్ ఆటిజం అనేది ఇప్పుడు చాలా ఎక్కువుందండి. మీరే చెప్పారు కదా! తాడేపల్లిగూడెం లాంటి ఒక చిన్న యాహ్! పట్టణంలో ఐ నో. మహిళలు సో బయటికొచ్చే పరిస్థితి ఉండదు. ప్లస్ మీరే అన్నారు ఇక్కడ సాలరీ ఖర్చు పెట్టుకుందామన్నా ఎక్కువ సాలరీ ఉన్నవాళ్ళు ఇక్కడ వీకెండ్ ఎంజాయ్‌మెంట్ కూడా ఉండదండి. యాహ్! డెఫినైట్‌లీ. మీరిక్కడ మరి ఆ ఛాలెంజ్ ఎలా స్వీకరించారంటారు? అది ఎలా చేసామంటే అండి దేర్ ఆర్ మెనీ పీపుల్ వాళ్ళలో టాలెంట్ ఉంది. వాళ్ళకి పెద్ద పెద్ద సాలరీస్ కూడా అవసరం లేదు. దే ఆర్ గుడ్ ఎనఫ్ విత్ వాట్ దే హావ్. కానీ వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని ఉంటది. అవర్ స్కూల్ ఈస్ కంప్లీట్‌లీ విమెన్ బేస్డ్. అంటే ప్రతి ఒక్కళ్ళు విమెన్సే ఉంటారు. ఫ్రమ్ కుకింగ్ టు మెయింటైనింగ్ ఎవ్రీథింగ్. సో, వాళ్ళకొక సేఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటది. అంటే ఇక్కడికొచ్చి 9-5 వర్క్ చేసినా సరే, వాళ్ళక్కడ బెటర్ ప్లేస్‌లో ఉన్నారు అని ఇంట్లో వాళ్ళకి కూడా ఒక ఫీలింగ్ ఉంటది. సో, అదొక పాయింట్. అండ్ సెకండ్ ఏంటంటే, వాళ్ళకి మేము ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తుంటే ఫ్రమ్ 1 ½ ఇయర్ వాళ్ళు దే కేమ్ గుడ్ ఎనఫ్. అంటే వాళ్ళెక్కడ స్టార్ట్ చేశారు, ఇప్పుడు వాళ్ళకి ఆల్‌మోస్ట్ నేను చెప్పేవన్నీ వాళ్ళు చెప్పగలరు. ఓకే. అది మీరు ఏదైతే ప్రాథమిక విద్య అవ్వచ్చు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవ్వచ్చు, వీట్లి మీద తీసుకునే మీరు చేసిన సేవలకి అవార్డ్ గూడా వచ్చింది. దాని విశేషాలా? అది ఏషియన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అని చెప్పి విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో. సో, రిగార్డింగ్ మై పార్ట్ ఈస్ నేనేంటంటే ఎడ్యుకేషన్ ఇకోసిస్టమ్‌ని ఎలా చేంజ్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ మీద నేను వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ ఇచ్చానండి. సేమ్ కాన్సెప్ట్ ఇప్పుడు మీతో నేనేం మాట్లాడుతున్నానో అదే. ఏంటంటే, లీడర్స్ అనేవాళ్ళు ఎక్కడి నుంచో ఎమర్జ్ అవ్వరు. మన దగ్గరున్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళలోనే చాలా మందుంటారు. ఆల్ దే నీడ్ ఈస్ ఎ సింపుల్ సపోర్ట్ అండ్ ప్రాపర్ ట్రైనింగ్ అంతే. వాళ్ళకి రిసోర్సెస్ లేవు. వాళ్ళకి తెలీదు. సో, మనం వాళ్ళని గైడ్ చేసి, వాళ్ళకి కొంచెం హెల్ప్ చేశామనుకోండి, డెఫినిట్‌గా వాళ్ళ నుంచి కూడా చాలా మంచి ఔట్‌పుట్ ఒస్తదనేది నా నమ్మకం. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న మీరైతే న్యూట్రిషన్ ఒక 50 మంది పేరెంట్స్‌ని సాటిస్ఫై చేయాలంటే, ఇప్పుడు యాహ్! ఒకటే ఐ నో. వండి పెట్టడం ద్వారా ఆళ్ళ పిల్లలకి ఇదే సరిపోతుందంటున్నారా? సో, ఏమన్నా ప్రాబ్లమ్స్ నో. ఫేస్ చేసారా? నేను ఫేస్ చేయడం అంటే వన్ ఈస్ ట్రస్ట్ అండి. ఏ పేరెంట్స్ కన్నా ఫస్ట్ నమ్మకం ఏంటంటే, ఒక తల్లి కన్నా బెటర్‌గా ఇంకొకళ్ళు పిల్లలకి భోజనం పెడుతున్నారనేది ఒక మదర్ యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం. సో, అది ఓవర్‌కమ్ చేయడానికి నాకు చాలా అంటే టైం పట్టలేదు. బట్ డెఫినిట్‌గా నేను చాలా మాట్లాడాల్సొచ్చింది పేరెంట్స్‌తో. బట్ వన్స్ వాళ్ళొచ్చి వి గివ్ ఓపెన్ హౌస్. వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు. మా కిచెన్ చూడొచ్చు. మేము పెట్టే ఫుడ్ టేస్ట్ చేయొచ్చు. ఇఫ్ దే ఆర్ సాటిస్ఫైడ్ ఓకే. లేకపోతే మటికి దే కెన్ చేంజ్. అంటే మాలో వాళ్ళు ఇంకా ఏం మార్పు తీసుకొద్దాం అనుకుంటున్నారు, వాళ్ళు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనేది నేను ఓపెన్‌గా అడుగుతాను. అది యాక్సెప్టబుల్ అనుకోండి మేము దాన్ని ఫాలో అవుతాం. ఒకవేళ అందులో ఏదైనా మిస్టేక్ ఉందనుకోండి నేను వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాను. సో, ఏదైతే మీ సంస్థలో ఎవరైనా వచ్చి వాళ్ళు గూడా మీలా తయారవ్వాలనుకుంటే మీరు వెల్కమ్ అండి. డెఫినెట్‌గా అండి. వాళ్ళకిచ్చే మీరు ట్రైనింగ్. డెఫినెట్‌గా. హూ ఆర్ ప్యాషనేట్ ఎనఫ్ ఫర్ చిల్డ్రన్. ఫస్ట్ థింగ్ పిల్లల దగ్గర ఎక్కువ కావాల్సింది ఏంటంటే చాలామంది ఇంత ఎడ్యుకేషన్, అంత ఎడ్యుకేషన్ అన్నీ జెప్తారు. బట్ సాఫ్ట్ స్కిల్స్ అనేవి కొన్ని కావాలి. అంటే యాక్టివ్‌గా వాళ్ళతో పాటు పాడగలగాలి, ఆడగలగాలి అండ్ పేషెన్స్ అండి. వాళ్ళకి ఎంత ఓపిక ఉంటే పిల్లల దగ్గర అంత బాగా పిల్లలకి మనం నేర్పించొచ్చు. అది లేకపోతే ఎంతైనా ఒకటే. అంటే విద్యా సంస్థలతో సంబంధం లేదు మీకు. ఎప్పుడు తీసుకొచ్చినా జాయిన్ చేసుకొని వాళ్ళని ఆ! అంటే మీకు తీసుకుంటామండి. ఆ అంటే నెల, ఈ నెల ఇప్పుడు అనే సంబంధం లేదు. పిల్లల్ని ర్యాండమ్‌గా మంత్ స్టార్టింగ్‌లో తీసుకురావాలి, అకాడమిక్ స్టార్టింగ్‌లో తీసుకురావాలి అనేం లేదు. వి హావ్ డే కేర్ ఆల్సో. ఎలా ఉంటదంటే మార్నింగ్ ఇప్పుడు చాలా మంది వర్కింగ్ పేరెంట్స్ ఉంటారు. మార్నింగ్ 9-5 జాబ్స్ ఉంటాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఉంటారు. వాళ్ళ ఇంటి దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ జరిగే సినారియో ఏంటంటే
వాళ్ళు బిజీగా వర్క్ చేసుకోవడం కోసం పిల్లలకి స్క్రీన్ టైమ్ కాసేపు నువ్వు ఫోను చూసుకో నేను పని చేసుకుంటాను ఇవి ఎక్కువైనియి. ఇలాంటి ప్లేస్‌లో వాళ్ళని పెట్టడం వల్ల ఏమవుతదంటే, మేము వాళ్ళని డ్రాయింగ్ అని, పెయింటింగ్ అని, లేకపోతే యాక్టివిటీస్ అని ప్రాపర్‌గా ఎంగేజ్ చేస్తా ఉంటాము. అండ్ పేరెంట్స్ కూడా కొంచెం అవుట్‌పుట్ బెటర్‌గా వర్క్ చేసుకోగలుగుతారు. అంటే వాళ్ళు సేఫ్ హ్యాండ్స్‌లో ఉన్నారు. సో, మీ మనం పిల్లలు ఉండొచ్చు అని. ఇంటికెళ్ళిన తర్వాత మరి హోమ్ వర్క్ అనేది ఏమి ఉండదు. ఉంటదండి. డెఫినెట్‌గా ఉంటది. ఉంటదంటారా? ఎందుకంటే పిల్లలు స్కూల్ దగ్గర ఏం నేర్చుకున్నారనేది పేరెంట్స్‌కి తెలియాలి. సో, వన్ థింగ్ ఈస్ థట్ అండ్ హోమ్ వర్క్ అని దానికి అంటే ఇక్కడ దాన్ని కొంచెం పేరు దానికి మార్చేశారు. బట్ వాట్ యాక్చువల్లీ హోమ్ వర్క్ మీన్ ఈస్ పిల్లలతో పేరెంట్స్ కంపల్సరీ డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా స్పెండ్ చేయాలండి. స్కూల్‌కెళ్లారు, చదివేసుకున్నారు చాలు అనుకోవడానికి లేదు. వాళ్ళు ఏం నేర్చుకున్నారు? వాళ్ళకి స్కూల్‌లో చెప్పింది వాళ్ళకి అర్థమైందా లేదా అని తెలుసుకోవడానికి హోమ్ వర్క్ ఉంటది. ప్రైవేట్ స్కూల్స్ అనగానే మీ ఇక్కడున్న మీరన్నట్టుగానే యాహ్! ఇక్కడున్న అభిప్రాయం ధనార్జనే ధ్యేయంగా ప్రైవేట్ స్కూల్స్ నడుస్తాయి. కేవలం అది ఆహ్, ఒక్కటే. అది ఇక్కడ ఉన్నదే. విద్యార్థుల గురించి పట్టించుకునేదేముండదు. ఇంకా రిజల్ట్స్ కోసం రకరకాలు అంటే టైమింగ్ సో, లేకుండా వాళ్ళకి దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ వై ఐ చూస్ ప్రీ స్కూల్. అంటే ఓన్లీ 4థ్, 5థ్ వరకు. ఎందుకంటే అప్పటి వరకు పేరెంట్స్‌కి ఎలా అంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఉండవు. మా పిల్లలు ఇదైపోవాలి ఇచ్చేసేయాలని. ఏదో చదువుకుంటున్నారు. వాళ్ళు ఎలా చదివినా వాళ్ళు బావుంటే చాలు అనుకుంటారు. బట్ ఒకసారి 5థ్‌కి రాగానే దే విల్ స్టార్ట్ ఎక్స్‌పెక్టింగ్ సంథింగ్. అంటే సీరియస్‌నెస్ ఒస్తదనమాట. మార్క్స్, ప్రెషర్ అన్నీ పెరుగుతాయి. అవి రీచ్ అవ్వాలంటే నేను చెప్పే కాన్సెప్ట్ సెట్ అవ్వదండి. ఎందుకంటే మాంటిసోరీ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్. అందుకని చెప్పి నేను ప్రీ ప్రైమరీ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ అందులోనే నేను చేంజ్ తీసుకురాగలను. బట్ ఈ వేలో 5థ్ వరకు చదవగలిగితే మటికి వాళ్ళు ఏ స్కూల్‌కెళ్ళినా డెఫినైట్‌లీ దే విల్ చెరిష్. అది శ్రీలేఖ మేడం చెప్తున్నది. ప్రాథమిక విద్య ద్వారానే విద్యార్థి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కాబట్టి, ఇక్కడి నుంచి ఎల్‌కేజీ ఏదైతే నర్సరీ నుంచి గూడా ఫిఫ్త్ క్లాస్ వరకు పూర్తి స్థాయిలో వాళ్ళ విద్యార్థుల్ని నిష్ణాతులుగా తీర్చిదిద్ది అదర్ స్కూల్స్‌కి అప్పచెప్తే వాళ్ళ పూర్తి స్థాయి భవిష్యత్తు ఉందని కూడా చెప్తున్నారు. చూస్తూనే ఉండండి ఆర్‌కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్.